శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్తులను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. సో ఇదండి నా సెల్ నంబరు. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్థాస్ అని ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సేమ్ ఒకటే. మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మన జాతకాలు పరిష్కార మార్గాలు చెప్పుకుందాం. మనం జూన్ నెల 1వ తారీఖు నుంచి 7th వరకు కూడా చెప్పుకోబోతున్నామండి. దానికంటే ముందర ఏంటంటే, నా వీడియోలు మీకు నచ్చేయని అనుకుంటున్నాను అనుకోండి. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందామండి. 1st జూన్ నుంచి 7th జూన్ వరకు జూన్ నెల మాసంలో, జ్యేష్ఠ మాసంలో మీకు మనకి ప్లానెటరీ పొజిషన్ అంతా కూడా ఎలా ఉండబోతోంది తెలుసుకుందామండి. ముఖ్యంగా మేషరాశిలోనే శుక్రుడు ఉండడం వల్ల ఎప్పుడు తెలివిగా, ఆనందంగా, తృప్తిగా, అందంగా ఉండేట్టుగా కనిపించడము, బంగారు ఆభరణాలు, వస్తువులు, డ్రెస్సెస్ కొనుక్కోవడము, అలాగే తెలివిగా ప్రతి పనులను ముందంజలో ఉంటూ చక్కగా ప్రయాణాలు చేయడం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. పైగా మీ రవిబుద్ధులు కూడా, అంటే రవిబుద్ధుల వలన ద్వితీయ భావాలు ఉండడం వలన వేదశాస్త్ర పండితులుగాను, అయితే బాగా కోవిదులుగా అంటారు సరే, విద్యా పారంగతులుగాను, అంటే బాగా విద్య వచ్చేవారు గాను, రసాయన శాస్త్ర కోవిదులుగాను, రసాయన శాస్త్రంలో మీకు బాగా ఇష్టంగా ఉండడము, కెమిస్ట్రీ, అలాగే ధనం బాగా సమృద్ధిగా ఉండడము బాగా జరుగుతుందండి. రవిబుద్ధుల వల్ల బాగా మాట్లాడే శక్తి మీకు భగవంతుడు ఇచ్చాడు. అందుకనే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, బాగా పాటలు పాడే వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయండి. అలాగే ఆభరణాలు, చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. చక్కగా కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. గురుడు కూడా ప్రభావం వల్ల ఎప్పుడు షార్ట్ జర్నీ చేసేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా తెలివిగా, ఆనందంగా, పైగా మీ తోబుట్టువులు కలుస్తూ కొత్త కొత్త ఆలోచనలతోటి తెలివిగా ప్రవర్తిస్తారు మీరు. వాహన యోగం కూడా సిద్ధిస్తుందండి. కుజచంద్రుల కాంబినేషన్ ఉంది 4th భావంలో. కుజచంద్రుల కాంబినేషన్ వల్ల ఒక విధంగా లగ్న చతుర్థ అంటే రాశి చతుర్థాధిపతులు కలిసి ఉండడం వల్ల యోగమేనండి. భూములు కానీ, వాహనాలు కానీ కొనుక్కోవడము, లేదా కాదు, వాటితో పాటు మీరు సంగీతంలో కూడా బాగా ప్రావీణ్యత సంపాదించడము, కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉండడం జరుగుతుందండి. కేతు ప్రభావం వల్ల మీ రాశిలో, అంటే జనరల్గా మీ రాశి వారికి పుత్రికా సంతాన జననం కలగడానికి అవకాశాలు ఎక్కువ. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో కూడా మీరు విజయం సాధిస్తారు. అలా అని చెప్పి నేనేమి ప్రోత్సహించను. మీ తెలివితేటలు, మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చక్కటి అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాదండి, మీకు శత్రువుల వల్ల భయము, రోగాల వల్ల ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా ఈ వారంలో మీకు జనరల్గా మీ భార్యాభర్తల విషయంలో బాగా మంచి జరగడానికి అవకాశం ఉంది. శుభకార్యాలు, శుభవార్తలు వింటారు. అంతేకాకుండా కొత్త కొత్త సంబంధాలు, పెళ్లి సంబంధాలు కుదరడానికి కూడా ఈ వారంలో మీకు అవకాశాలు ఉన్నాయి. ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వాహన యోగం కూడా చాలా బాగుంది. ఏదేమైనా మీరు విదేశాలు వెళ్ళడము, విదేశ పర్యటన చేయడము, చదువు రీత్యా వెళ్ళడము, వేదశాస్త్రంలో, ఆగమ శాస్త్రంలో కూడా మీరు మంచి ప్రావీణ్యత సంపాదించడం జరుగుతుందండి. ఇంకా డౌటే లేదు. అంతేకాకుండా శుభవార్తలు వింటారు. ముఖ్యంగా తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి గురువుగారులు పీఠాధిపతులతోటి. అలాగే మీ ఫైనాన్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఇట్లాగా గురు కారకత్వంలో ఉన్న వాళ్ళందరికీ బిజినెస్ చాలా బాగుంటాయండి. వాళ్ళ వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే చదువు కూడా చాలా బాగా వస్తుందండి మీకు. ముఖ్యంగా మీరు చేసేటువంటి ఉద్యోగంలో కూడా, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, రియల్ ఎస్టేట్ బ్రహ్మాండం అనుకోండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా ఉన్నతమైనటువంటి పదవులు వస్తాయి. చెప్పదగ్గ సూచన ఏంటంటే, కష్టపడితే బాగా విజయం సాధిస్తారు. బాగా ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశం ఉన్నాయండి. డబ్బులు మీకు రావడానికి అవకాశం, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఏదైనా లాభస్థానంలో గురుడు ఒక్కడు చాలండి మీకు. ధనాన్ని వద్దురా బాబోయ్ అని అక్కడ ఇవ్వడానికి కారకుడు కూడా, అంటే వద్దురే బాబోయ్ అని ఎప్పుడానో. కాకపోతే అంటే రాహు లాభస్థానం ఉన్నాడు కాబట్టి అన్ని విధాలుగా సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. కష్టపడి పనిచేసే తత్వము
మీకు ఉంటుందండి. రాహు వల్ల మిమ్మల్ని బాహువులు మెక్కి చెప్తాడు, డౌటే లేదు. ముఖ్యంగా విదేశ పర్యటనలు చేస్తుంటాడంటే వ్యాపారాభివృద్ధి కలిగిస్తుంటాడు. ఈ కంప్యూటర్స్ అని, హార్డ్వేర్ మెటీరియల్స్ అని, సాఫ్ట్వేర్ అని అంటాం కదా, వాటిలో బాగా ఉత్తీర్ణత ఉంటుంది. శని 12వ భావంలో ఉండడం వల్ల కష్టపడి పనిచేసే తత్వం ఉండడము, అలాగే మీరు ఒక ఉద్యోగిగా బాగా డెవలప్ అవ్వడము, జనాల్లో కలిసిపోతూ ఉండడము, తర్వాత అలసిపోతూ ఉండడము, బాగా పనిచేయడం వల్ల ఇది జరుగుతుందండి. మీకు శని 12వ భావంలో అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడు. ఏదేమైనా రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ అంతా ఉండిపోయింది కాబట్టి కొద్దిగా మీరు కష్టపడాలండి. రాహుకేతులు పూజ చేయించుకోవడము, లేకపోతే మీ ఇంట్లో మన ఊళ్ళోనే అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిది, బాగుంటుంది. వినాయకుడికి పూజ చేసుకోవడం వల్ల కేతు వల్ల దోషాలు కూడా పరిహారం అవుతాయి. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే, ఎప్పుడు చెప్తున్నట్టుగానే మేషరాశి నుంచి వృషభ రాశి వారు, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా ముఖ్యంగా అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో బంధించబడ్డాయి. అంటే విపరీతమైన రాజయోగాలు కలగవు, కొద్ది చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం సర్పదోషం, మనం అంటే అన్ని రాశుల వాళ్ళు సర్పదోషంలో ఉండిపోయాం. అందుకని చాలా పోట్లాట్లు, తగాదాలు, మనస్పార్థలు, చికాకులు, కోపావేశాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి. రాను అవన్నీ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే కాళహస్తిలో కానీ దగ్గర ప్రాంతంలో ఎక్కడున్నా సరే రాహుకు పూజ చేయించుకోండి సుమా. రాహుకేతువులకి పూజలు ఖచ్చితంగా చేయించుకోవాలండి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వల్ల రాహు కంట్రోల్లోకి వస్తాడు, వినాయకుడిని పూజించడం వల్ల కేతువు కంట్రోల్లోకి వస్తాడు. చూసారా, కుజుడు మరి ఆయన పూజించడం వల్ల సర్వదా సౌఖ్యమే. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కుజుడు కూడా మంచి బలవంతుడైపోతాడు. కాబట్టి ఇవన్నీ చాలా సర్వసాధారణంగా మనం మీ దేవుడు, ఏ దేవుడు మీకు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించడం మంచిదండి. దత్తాత్రేయ స్వామి వారు కానీ, దక్షిణామూర్తి గారు కానీ, శివుడు కానీ మీకు చాలామంది ఇష్టం కదండి పూజలు చేసుకోవడం. సరస్వతి అమ్మవారండి, మర్చిపోతుంటాం మనం. సరస్వతి అమ్మవారి పూజలు చేసుకుంటే ఆవిడ నాలుక మీద నాట్యం చేస్తూ ఉండమని, బ్రహ్మదేవుడిని ముఖ మీద వర్చస్సు పెంచమని మనం కోరుకుంటూ ఉండాలట. అందుకని అమ్మవారిని పూజ చేసుకుంటే నాలుక మీద నాట్యం చేస్తుంది ఆవిడే. అంటే నాట్యం చేయడం అంటే మన పలికే పలుకులు అద్భుతంగా ఉంటాయన్నమాట. అందుకనే సరస్వతి అమ్మవారిని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు, మనం పూజ చేసుకోవాల్సిందే. అంటే విద్యార్థులే కాదండి, మంచి అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. సో అన్ని గ్రహాల, అన్ని రాశుల వాళ్ళకి సర్వశుభాలు, సర్వ సౌఖ్యాలు కలగాలని, అన్ని సందర్భాల్లో కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని ముఖ్యంగా అది కావాల్సిందే, ఆరోగ్యం. అలాగే భార్యాభర్తల యొక్క అనురాగం, ఈ రెండు ఉండాలని చెప్పి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.